హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. మనం ఆల్రెడీ 3 రోజుల్లో 500 కోట్లు కలెక్ట్ చేసిందన్న విషయం, బాహుబలి ఏం జరిగింది, ఎలా కలెక్షన్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్స్ వచ్చాయి మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నాము. అద్భుతంగా ఆదరించారు మీరు. అయితే ఇప్పుడు ఆల్రెడీ 2వ వారంలో ఎంటర్ అయిపోయింది. ఎన్నో సినిమాలు అంటే ఇటు బాలీవుడ్లో కానీ తెలుగులో కూడా ఒక సినిమా 2 సినిమాలు చిన్న చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి వాటన్నిటినీ పోటీకి ఏమన్నా అంటే వాళ్ళకి ఏమైనా పోటీ ఇస్తుందా అంటే అసలు ఏ సినిమా కూడా ఈ సినిమా ముందు నిలవట్లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయిన బాబు బాగా బిజీ కానీ ఆ సినిమాలు ఎక్కడా కూడా మనకు బాహుబలి మ్యాని అని ఎక్కడా కదిలించలేదు. ఆ సినిమాలు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈ సినిమాకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా సో ఇప్పటికీ ఇంకా టికెట్స్ దొరకట్లేదంటే బాహుబలి ఏ రేంజ్కి వెళ్తుంది అన్నది ఎక్స్పెక్ట్ చేయనటువంటి, ఏ రేంజ్కి వెళ్తుందో సినీ పండితులు కూడా చెప్పలేకపోతున్నారు. అది వెళ్ళిన చోట మనం ఫిక్స్ అవ్వాలి తప్ప మనము ఇంత కలెక్ట్ చేస్తుంది అని కూడా చెప్పని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా ఇంకా ప్రతి థియేటర్కు టికెట్స్ కోసం ఇటు పొలిటికల్ నుంచి అటు అంటే ఇండస్ట్రియల్స్ నుంచి కానీ ఇటు విఐపీస్ నుంచి ప్రతి ఒక్క థియేటర్స్ మేనేజర్కి ఎంత ఫోర్స్ ఉందో కళ్ళారా చూడడం కూడా జరిగింది నేను. అయితే ఇప్పుడు ముఖ్యంగా వారం రోజులు అయిపోయింది, 2వ వారంలో ఎంటర్ అయిపోయింది. ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా ఇంకొక 2 రోజుల్లోనే 1000 కోట్లకు చేరువలో రాబోతుంది. ఈజ్ అ వండర్ఫుల్ రికార్డ్ అని చెప్పాలి. బిగ్గెస్ట్ రికార్డు. ఒక ప్రాంతీయ భాష, ఒక సౌత్ ఇండియన్ సినిమా 4 భాషల్లో రిలీజ్ చేస్తే ఈ సినిమాకు 1000 కోట్లు రావడం అన్నది మామూలు విషయం కాదు. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఒక నైజాంలోనే దాదాపు 100 కోట్లకు చేరువలో రాబోతుంది బాహుబలి. ఎందుకంటే ఆ సినిమా కొన్నదే 45 నుంచి 50 కోట్ల మధ్య బిజినెస్ చేశారు. అలాంటి సినిమా ఒక నైజాంలోనే, ఒక ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 100 కోట్లకు చేరువలో రాబోతుందంటే నాట్ ఏ జోక్. అలాగే ఇటు ఏపీలో కూడా 100 దాటబోతుంది. అంటే మన తెలుగు సినిమా బడ్జెట్ని, మన తెలుగు సినిమా కలెక్షన్స్ను అంటే అంచనా కూడా వేయలేనంత కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమా వరకు. అంటే ఈ మ్యాజిక్ మళ్ళీ ఎక్కడ జరుగుద్దో, ఎప్పుడు జరుగుద్దో ఎవరు అంచనా వేయలేరు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ 1000 కోట్ల దరిదాపుల్లో కూడా ఇంకా నాకు తెలిసి ఎంతవరకు మళ్ళీ రికార్డుని ఎవరు ఛేదిస్తారో కూడా తెలియదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బాలీవుడ్ హీరోలు ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరు కూడా ఈ సినిమా మీద స్పందించలేదు. ఎందుకో ఒక స్ట్రాటజిక్గా వాళ్ళు వెళ్తున్నారు ఈ సినిమా మీద అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయుడు, ఒక తెలుగువాడు తీసిన సినిమా, దీన్ని మనం ఎంతవరకు అప్రిషియేట్ చేయాలనుకున్నారో ఏంటో తెలియదు, కానీ వీళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ నుంచి కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. సినిమా ఏ భాషదైనా సరే, సినిమా ఎక్కడైనా సరే, ఒక చరిత్రను మార్చే సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అభినందించి తీరాల్సిందే అని చెప్పేసి బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అద్భుతంగా తన ట్వీట్ ద్వారా వాళ్ళని అభినందించింది. అలాగే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ అబ్బాయి ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా తన అప్రిషియేట్ చేయడం జరిగింది. మిగతా హీరోలు కూడా త్వరలో వాళ్ళు కూడా ఇంకా తెలిసిపోతుంది, అంటే మన సత్తా ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాను ఒక చరిత్ర పుటల్లో నిలిచిన సినిమాగా ఆల్రెడీ నిలబెట్టేశారు దర్శకుడు రాజమౌళి. సో హ్యాట్స్ ఆఫ్. మళ్ళొక్కసారి ఖచ్చితంగా పూర్తి కలెక్షన్స్ వివరాలతో ఇంకా మేము ముందుకు వస్తుంటాము. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ వాళ్ళు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకొని స్టార్ట్ చేశారు. మన సినిమా ఏంటి, ఒక తెలుగువాడి సినిమా ఏంటో వాళ్ళు మళ్ళీ అంటే మన వైపు ఒక్కసారిగా తల తిప్పుకునేలా చేశారు. ఖచ్చితంగా అలాంటి అవకాశం మన తెలుగు సినిమాకు దక్కినందుకు మనం గర్వపడుతూ హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.